ఆగస్టు 15 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందుకు పోతాం. అందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ 2,50,000 చేస్తున్నాం. నచ్చిన హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా మనం ఆ 2,50,000 రూపాయలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఎడ్యుకేషన్లో ఏపీని ఒక రోల్ మోడల్గా నిలబెడతాం. టీచర్ల రిక్రూట్మెంట్ మొదలుతోనే పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. ముస్తాబు ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తాం. ప్రభుత్వ స్కూళ్ళన్నీ విద్యా ర్యాంకులు మొన్నే చూశారు. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. ఇంకో పక్క P4 తీసుకొచ్చాం. ఈ P4 ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా రాబోయే రోజుల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు ఏర్పాటు చేయాలనేది మన విధానం. నీటి విలువ తెలిసిన ప్రభుత్వంగా ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించాం. 36 ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తామో డేట్ వారీగా ప్రకటించాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం విధ్వంస పాలకులు దాన్ని నాశనం చేశారు. డయాఫామ్ వాల్ పూర్తిగా విధ్వంసం చేశారు. నాడు నిర్లక్ష్యం వల్ల కూలిన డయాఫామ్ స్థానంలో కొత్తది నిర్మించాం. ఆ రోజు 440 కోట్లు అదనంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పుష్కరాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. కుప్పానికి నీళ్లని సినిమా సిట్టింగులు పెట్టి వీళ్ళు హెలికాప్టర్ ఎక్కంగానే అక్కడ నీళ్లు ఎండిపోయినాయి. అదే ఈ ప్రభుత్వం 100 రోజుల్లో అందరి నీవా కాలువ వెడల్పు చేసి కుప్పం వరకు నీళ్లు తీసుకుపోవడమే కాదు, చెరువులు నింపిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.